కన్యా రాశి వాళ్ళకి మే నెలలో ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. ఆర్థిక స్థితి, ఆరోగ్యం, వ్యాపారాన్ని గురించి కూడా తెలుసుకుందాము. ఈ నెలలో ఉద్యోగస్తులకు మీకు కొంత సాధారణంగా ఉంటుంది. కెరీర్ పరంగా మీరు కొన్ని సవాళ్ళు మరియు పని భారాన్ని ఎదుర్కొంటారు. బాగా ఓపిక పట్టాలి మరియు మీ మాట తీరు మరియు సహనాన్ని కోల్పోకండి. మీరు కుజు మీద దృష్టి మరియు సూర్యుని దృష్టి రెండవ ఇంటిపై ఉండటం వలన కొన్నిసార్లు మీరు కఠినంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ప్రథమార్థంలో ఈ ప్రభావం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. మూడో వారం తర్వాత మీరు కొంత మార్పు అయితే చూస్తారు మరియు ఒత్తిడిని కూడా తగ్గించుకోవచ్చు. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నించే వారికి మూడో వారం నుండి సానుకూల ఫలితం అయితే ఉంటుంది. ఉద్యోగంలో నష్టం లేదా ఆకస్మిక మార్పు కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులు. ఈ నెల అంతా కూడా కుజుని గోచారం మరియు శుక్రుని గోచారం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ తొందరగానే పరిష్కారం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మీరు చేపట్టిన పనులు కూడా విజయవంతంగా పూర్తవుతాయి. ఇక ఆర్థిక స్థితి ఈ నెల సాధారణంగా ఉంటుంది. ఎందుకంటే మీరు సాధారణం కంటే ఎక్కువ ఖర్చులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొనుగోలు మరియు పెట్టుబడులను వాయిదా వేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు ఎక్కువ చెల్లించవలసి వస్తుంది మరియు తక్కువ రాబడి ఉంటుంది. అయితే శుక్రుడు మరియు కుజుని గోచారం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఆదాయం ఉండటం వల్ల ఆర్థికంగా ఎక్కువ ఇబ్బంది పడరు. అంతేకాకుండా మూడవ వారం నుండి సూర్యుడి గోచారం కొంత అనుకూలంగా మారటం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ నెల మిశ్రమంగా ఉంటుంది. ప్రథమార్థంలో మీరు మెడ మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఆరోగ్యపరంగా ఈ సమయం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ విశ్రాంతి మరియు సరైన ఆహారం తీసుకోండి. ఈ నెల మూడో వారం నుండి మీరు ఆరోగ్య సమస్యల నుండి కోలుకునే అవకాశం ఉంటుంది. అయితే శని రాహుల గోచారం మూడవ వారం వరకు అనుకూలంగా ఉండకపోవటం వలన అలర్జీలు మరియు మూత్ర సంబంధ ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే అనుకూలంగా ఉండటం వలన బాగుంటుంది జీవితం. కానీ కుటుంబ సభ్యులతో ప్రయాణాలు అయితే సాగిస్తారు. ఈ నెల ద్వితీయార్థంలో కుటుంబ ఫంక్షన్ కూడా హాజరయ్యే అవకాశం ఉంటుంది. అయితే ప్రథమార్థంలో సూర్యుడు మరియు రాహు శనిల గోచారం కారణంగా మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు రావటం, మీ మాట తీరు కారణంగా కుటుంబంలో కొంత అసంతృప్తి, గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. మాట్లాడే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి కుటుంబం విషయంలో. ఇక వ్యాపారస్తులు చూసుకుంటే వ్యాపారంలో మంచి పెరుగుదల అయితే ఉంటుంది. కానీ ఆర్థికంగా ఈ నెల మీ వ్యాపారానికి సాధారణ ఆదాయం అయితే ఉంటుంది. పెట్టుబడులు లేదా విస్తరణ కారణంగా లేదా మీ భాగస్వామి కారణంగా ఆర్థిక నష్టం లేదా వ్యయాన్ని అయితే కనిపిస్తుంది. ఈ నెల కొంత వ్యాపార ఒప్పందాలకు అనుకూలంగా ఉండదు. అలాగే మీరు మీ వ్యాపార భాగస్వామితో లేదా వినియోగదారులతో వివాదాలు దిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ మాట తీరు కారణంగా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు వ్యాపారంలో కానీ, కుటుంబంలో కానీ, ఉద్యోగంలో కానీ కరెక్ట్గా మాట్లాడండి. ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడండి. దాదాపు మౌనవ్రతం పాడితే చాలా మంచిది. ఇక విద్యార్థులకైతే చదువులో మరియు అభివృద్ధిలో తక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. సోమరిపోతుగా ఉంటారనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ చదువులు వాయిదా వేయకండి. ద్వితీయార్థంలో అయితే చదువు మీద ఆసక్తి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.